సంబంధాలు వస్తున్నాయి కానీ కుదరడం లేదు, చూసి వెళ్ళిపోతున్నారు అని అనుకునే వాళ్ళకి, కొన్ని జాతక దోషాలు ఉండే వాళ్ళకి ఇలా జరుగుతూ ఉంటాయండి. అటువంటి వాళ్ళందరికీ, ఇంకా పిల్లలు పుట్టకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసే వాళ్ళందరికీ, ఇంకా చదువుల విషయంలో అండి మా పిల్లలు చదువులో అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు అని అనుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు రాత్రిపూట పడుకునే ముందు నేను 11 సార్లు కానీ చదువుకుంటే చాలా మంచి జరుగుతుందండి. మీరు రాత్రిపూట పడుకునే ముందు ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా మీరు ఒక్కసారి చేసి చూడండి. మీ పిల్లలు చదువు పైన ఎంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళైనా కూడా ఈ మంత్రాన్ని చదువుతూ ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుందండి. ఇంకా మా హస్బెండ్లో కూడా మార్పు అనేది వస్తే బాగుంటుంది అని ఒక్కోసారి మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, మాతో ప్రేమగా ఉండడం లేదు, ప్రేమగా చూసుకోవట్లేదు అని అనుకునే వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని చదువుకోండి చాలు. మీరు ఎటువంటి కష్టమైనా సరే ఇది ఇంకా జరగదు, నా లైఫ్ ఇంతే, మారదు అని అనుకునే బాధపడవలసిన అవసరం లేదండి. మనకు అమ్మవారు తోడుగా ఉన్నంత వరకు. ఇక ఈ మంత్రాన్ని ఎలా చదువుకోవాలి అని అంటే కనుక మీరు రాత్రిపూట పడుకునేటప్పుడు అండి, ఎవరైతే ప్రాబ్లంలో ఉన్నారో, ఎవరైతే మా మాట వినట్లేదు, లేదంటే ఎవరైతే పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదు, చదువు మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు మా పిల్లలు అని అనుకునే వాళ్ళు కానీ, ఎవరైతే ఏదైనా ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు కానీ, ఎవరైతే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, లేట్ అవుతున్నాయి అని అనుకునే వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా ఇలా చేయండి. రాత్రిపూట పడుకునేటప్పుడు కొంచెం పసుపును తీసుకొని ఆ పసుపులో కొంచెం పన్నీరును కలుపుకోండి. పన్నీరు లేని వారు పచ్చకర్పూరం ఉంటుంది కదా, ఆ పచ్చకర్పూరాన్ని కొద్దిగా 2 చిటికలు పొడి చేసుకొని తీసుకోండి. మీరు తీసుకున్న పసుపుని, పచ్చకర్పూరాన్ని కొద్దిగా నీళ్ళతో కానీ ఆయిల్తో కానీ కలుపుకొని మీ పొట్ట మీద, మీ నాభి ఉంటుంది కదా, అంటే మళ్ళీ నాభి లోపల కాదండి, మీ నాభి చుట్టూతా పొట్ట మీద ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపించబోయే ఈ మంత్రాన్ని మీరు 11 సార్లు చదువుతూ మీరు ఆ పసుపుని మీ నాభి చుట్టూ రుద్దుతూ ఈ మంత్రాన్ని చదువుకోండి. ఇప్పుడు ఆ మంత్రం ఏంటో చూద్దామండి. ఆ మంత్రం ఏంటంటే ఓం అతిశయ కార్యసిద్ధిదాయై నమః. ఓం అతిశయ కార్యసిద్ధిదాయై నమః. ఓం అతిశయ కార్యసిద్ధిదాయై నమః. మీరు ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకుంటూ మీరు ముందే రెడీ చేసి పెట్టుకున్న పసుపు, పచ్చకర్పూరం పేస్ట్ని మీ పొట్ట మీద రాసుకోండి. నిజంగా అండి మీరు అద్భుతం అంటే అద్భుతాన్ని చూస్తారు. ఎందుకంటే మన పొట్ట మీద ఉన్న మన నాభి దగ్గరే మనకి ఏదైనా కడుపులో బాగా లేకపోయినా సరే, ఏదైనా జీర్ణశక్తి సరిగ్గా లేకపోయినా, జీర్ణశక్తి తక్కువగా ఉన్నా, అజీర్తి సమస్యలు ఉన్నా సరే మన పెద్దవాళ్ళు ఎప్పుడు పసుపుని పొట్ట మీద రాయడం చేసేవాళ్ళు. అటువంటి అనారోగ్య సమస్యలకే కాదండి, మన జీవితంలో ఉన్నటువంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా తీర్చడానికి ఈ అమ్మవారి మంత్రం అనేది చాలా శక్తివంతంగా, చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ మంత్రం అనేది మనకు చాలా